పండుగ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ 6000కు పైగా బస్సులు నడుస్తోంది. బస్ స్టేషన్కు వచ్చే ప్రతి ప్రయాణికుడిని వారి గ్రామాలకు చేర్చే బాధ్యత ఆర్టీసీ తీసుకుంటుందని అధికారులు చెబుతున్నారు. బస్సులను బట్టి ఫేర్ ఉంటుందని, ఎక్స్ట్రా ఛార్జీలు వసూలు చేయడం లేదని అంటున్నారు. దసరా పండుగ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ 6000కు పైగా బస్సులు నడుపుతోంది. బస్ స్టేషన్కు వచ్చే ప్రతి ప్రయాణికుడిని వారి గ్రామాలకు చేర్చే బాధ్యత ఆర్టీసీ తీసుకుంటుందని అధికారులు చెబుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి రామ్ అందిస్తారు. సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపిస్తుంది. మొత్తం 6100 బస్సుల్లో 3040 బస్సులు దసరాకి ముందు, 3060 బస్సులు దసరా తర్వాత ఏపీఎస్ఆర్టీసీ నడిపించబోతుంది. ఈ దసరా సందర్భంగా ఇక్కడికి ఆర్టీసీ ప్రయాణికులకు అందరికీ ఆ అమ్మవారి దీవెనలు ఉండాలని, శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా బస్ స్టేషన్కి వచ్చే ప్రతి ప్రయాణికుడిని ఎటువంటి అసౌకర్యం లేకుండా వారి వారి గ్రామాల నుంచి ఇక్కడికి తీసుకొచ్చి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ ట్రాఫిక్ కోసం పకడ్బందీగా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నాం. ప్రతి ప్రయాణికుడు వాళ్ళ యొక్క గమ్యస్థానాలు నేర్చడం కోసం రాష్ట్రం నలుమూలల నుంచి అన్ని రకాల బస్సులు అంటే ఎక్స్ప్రెస్ నుంచి ఏసీ బస్సుల వరకు పూల్ చేసుకుని వాళ్ళ గమ్యస్థానానికి చేర్చడం కోసం ప్లాన్ చేసుకున్నాం. సార్, అయితే గమ్యస్థానాలకి చేరుస్తాం అంటున్నారు, అలాగే విజయవాడకి తీసుకొస్తున్నాం అంటున్నారు. సో ఇందులో ఛార్జీలు ఎలా ఉండబోతున్నాయి? అయితే ఎక్కేటటువంటి ప్యాసింజర్లకి రిజర్వేషన్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఛార్జీలకు వచ్చేసరికి నార్మల్ ఫేర్ అనండి. ఇంతకు ముందులా ఇంత క్రితం వసూలు చేసినట్టుగా ఎక్స్ట్రా ఫేర్ లేదండి, నార్మల్ ఫేరే. అంటే ఎక్స్ప్రెస్ అంటే ఎక్స్ప్రెస్ ఫేర్, సూపర్ లగ్జరీ ఫేర్, ఏసీ బస్ అయితే ఏసీ ఫేరే ఉంటుంది, ఎడిషనల్ ఫేర్ ఉండదు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, ఈ సందర్భంగా ప్రయాణికులకు ఆర్టీసీ కల్పించే గొప్ప అవకాశం ఏంటంటే ఏసీ బస్సుల్లో హైదరాబాదు, బెంగళూరుకి వెళ్ళే ప్రయాణికులకి, వచ్చే ప్రయాణికులకి 10% రాయితీతోటి రిజర్వేషన్ చేసుకోవచ్చండి. దసరా సందర్భంగా సర్వీసులు ఎక్కువగా తిప్పుతున్నాం అని అంటున్నారు, ఎలా ఉంటాయి? సర్వీసులు ఎక్కువగానే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా స్పెషల్ సర్వీసులు కూడా నార్మల్ ఫేర్లో తిప్పడం జరుగుతుందండి. ప్రతి టైంలో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత రిటర్న్ ఎక్కువ మంది జనాలు ఉండరు కదా, మరి ఏంటి పరిస్థితి? ఇటు నుంచే తక్కువ సర్వీస్ ఉంటుంది. అటు నుంచి హైదరాబాద్ నుంచి మనకి ఇటువైపుకి వచ్చే ప్రయాణికులు ఎక్కువ మంది ఉంటారు. దాని మూలంగా ఇటు నుంచి ఎక్కువ జనాభా లేకపోయినప్పటికీ అటు నుంచి వచ్చే ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని స్పెషల్ సర్వీసులు కూడా తిప్పుతున్నారు. ఇదైతే షెడ్యూల్ సార్. ఆర్టీసీలో టికెట్లు బాగా ఈజీగానే దొరుకుతున్నాయి? మాది ఇక్కడ కాదు, యాక్చువల్లీ తెలంగాణ మాది. ఎలా ఉంటుంది? టికెట్లు దొరుకుతున్నాయి మరి? ఇప్పుడైతే దొరుకుతున్నాయి, ఇంకో 4 రోజులు అయితే అసలు దొరకవు. కెమెరా పర్సన్ ఆర్కేతో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.